పరిశుద్ధ గ్రంథములో యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవునికి అనుకూలమైన వ్యక్తి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ఒక రాజు, మన చేతుల్లో ఉన్నదైతే మనం చేయగలుగుతాము, మనకు మించింది అయితే అది దేవుడే చేయాలి. చాలామంది వైద్యులు మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, ఇక మిగిలింది దేవుని చిత్తం అంటారు. మనం దేవుని మీద ఆధారపడటమే అని చెప్తూ ఉంటారు అనమాట. కనుక మన చేయగలిగింది మనం చేసుకోగలుగుతాం, కానీ మనకు మించింది మాత్రం దేవుడే చేయాలి. అది ఎలాంటి కార్యమైనా దేవుడే చేయాలి. రాజు ఈయన, ఆయన దగ్గర వెండి బంగారము సైన్యము, ఆయనకేమి కొదువ కొరత లేదు. ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.